ప్రియులారా, రేపటి నిత్యరాజ్య ప్రవేశానికి నేడు మనము కలిగి ఉండవలసినటువంటి లక్షణాలు లేదా గుణగణాలు, స్వరూప స్వభావాలు ఏమిటో మనం నేర్చుకుంటూ వచ్చే క్రమంలో మొదటి లక్షణం విశ్వాసం గురించి, ఆ విశ్వాసంలో ఉన్నటువంటి ఆ వీరుల గురించి, ఒక్కొక్కరి గురించి మనం నేర్చుకుంటూ వస్తూ ఉంటున్నాం. ఇప్పటిదాకా మనం హనోక్ గారు మొదలుకొని రాహాబు గారి వరకు చాలా మంది గురించి నేర్చుకుంటూ వస్తున్నాం. నంబర్ ఎంత అయింది? ఎవరికైనా ఐడియా ఉందండి? ఎంతమంది అయ్యారు? లెక్క పెట్టలేదా? ఎంతమంది అయ్యారు? లెక్క పెట్టారండి ఎవరన్నా? మోషే గారి తల్లిదండ్రులతో చేర్చి 11 మంది అయ్యారు. అది ఒక్కటే లెక్క వేసేద్దాం అమ్మా. మోషే గారి తల్లిదండ్రులు మోషే గారితో సహా ఒకటే లిస్ట్. అలాగైతే 10 మంది అయ్యారన్న. ఇప్పుడు నేర్చుకోబోయేటటువంటి వ్యక్తి 11వ వ్యక్తి. 10 మంది అంటే హనోక్ గారు, హేబెల్ గారు, హనోక్ గారు, తర్వాత నోవహు గారు, ముగ్గురు అయ్యారు. తర్వాత అబ్రహాము గారు, ఇస్సాక్ గారు, యాకూబు గారు, 6. అక్కడ 3, వీళ్ళొక 3, 6. తదుపరి యోసేపు గారు 7. తర్వాత యోసేపు గారి తర్వాత ఎవరి గురించి నేర్చుకున్నామండి? మోషే గారి గురించి నేర్చుకున్నాం. 8 మంది. మోషే గారి తర్వాత ఎవరి గురించి నేర్చుకున్నాం? ఇశ్రాయేలీల గురించి నేర్చుకున్నాం. ఇశ్రాయేలీలు మరి ఎర్ర సముద్రంలో పడిపోవటం కానీ, ఎరికో చుట్టూ ప్రదక్షిణలు వేయటం కానీ నేర్చుకోవటం జరిగింది. అక్కడికి 9. రాహాబు గారితో 10 మంది. సో ఇప్పుడు మనం నేర్చుకోబోయేటువంటి వ్యక్తి గిద్యోన్ గారు. ఆయన 11వ విశ్వాస వీరుడు లిస్టులో 11వ వ్యక్తిగా మనం నేర్చుకోబోతున్నాం. ఈయన కోసం మీకున్నటువంటి ఒకసారి ప్రీవియస్ నాలెడ్జ్ ఎవరికైనా ఉన్నటువంటి వాళ్ళు ఎంతవరకు తెలుసుకున్నారు అనేది ఒకసారి తెలియపరచగలరా ఎవరైనా? ఎవరైనా అనేటటువంటి విషయం ఏమన్నా ఐడియా ఉందా? ప్రీవియస్ నాలెడ్జ్ ఎవరికైనా ఉందా? గత కాలపు జ్ఞానం, పూర్వ జ్ఞానం అంటారు దాన్ని. ఎవరికైనా ఆయన కోసం ఐడియా ఉందా? ముఖ్యంగా హెబ్రీ పత్రికలో ఈయన కోసం ఎక్కడ ఉంది అనేది మనం ముందు చూద్దాము. తదుపరి మనం ఆలోచన చేస్తూ ముందుకు సాగుతాం. ప్రియులారా, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 32వ వచనం. అపోస్తలుడైన పౌలు గారు గిద్యోను, బారాకు, సంసోను, యొఫ్తా, దావీదు, సమూయేలు వారిని గూర్చియు ప్రవక్తలను గూర్చియు వివరించుటకు సమయము చాలదు. ఈ 32వ వచనంలోనే ఎంతమంది ఉన్నారండి? 1 2 3 6 మంది ఉన్నారు. 6 ఉన్నారు. 6 ఉన్నారు అంటే ఆ 10 మందికి 6 చేరిస్తే 16 అవుతారు. ఈ 32వ వచనం మనం పూర్తి చేసుకునే సమయానికి. ఓకే అండి. 6లో మొదటి పేరు మనం ఏమని చూస్తున్నాం అంటే గిద్యోన్ గారు చూస్తున్నాం. మరి తెలుగు భాషలో గిద్యోన్ అంటే ఇంగ్లీష్లో ఏమంటారంటే గిడియన్ అని అంటారు. గిడియన్ అని అంటారు. మనకు బాగా సుపరిచితులైనటువంటి మ్యూజిక్ డైరెక్టర్ గారు తెలుసు కదా మనకి, గిడియన్ కట్ట అన్నాను. సో గిద్యోన్ గారి పేరు ఆయన పెట్టుకోవటం జరిగింది. గిద్యోన్ గారి గురించి మనకు తెలిసినటువంటి విషయాలు ఏమన్నా ఉంటే తెలియపరచండి. మీకు ఉన్నటువంటి పూర్వ జ్ఞానాన్ని తెలియపరచండి గిద్యోన్ గారి కోసం. మహాపరాక్రమ బాబు. మహాపరాక్రమం కలిగినటువంటి బలాఢ్యుడు అని ఆయనకు ఒక పేరుంది. ఇంకా అంటే కొంతమంది పిరికివాడు అని కూడా అంటారు. ఓకే మా అంటే వీటన్నిటికంటే మనం ఒక పేరు స్మరించే సమయానికి అందులో చాలా మేజర్గా ఉన్న విషయాలు స్మరించాలి.
అంటే చిన్న చిన్నవి కాకుండా ఇప్పుడు అమ్మ ఒక మాట చెప్తారు. న్యాయాధిపతి. మహాపరా చెప్పమ్మా. ఆయన ఒక న్యాయాధిపతి కదా. వెరీ గుడ్ అమ్మా. ఇశ్రాయేలు న్యాయాధిపతి. ఫస్ట్ పాయింట్ అన్నిటి మీద మెయిన్ పాయింట్ ఏంటంటే ఈయన ఒక ఇశ్రాయేలు న్యాయాధిపతి. తదుపరి ఆయనకు మహాపరాక్రమం కలిగిన బలాఢ్యుడు అన్న పేరుంది. ఆ తదుపరి ఇదిగో అమ్మ చెప్పినట్టుగా అప్పిరికితనం అనేటటువంటి లక్షణం కూడా ఉన్నది అన్నటువంటిది కూడా ఆ యొక్క నానుడి కూడా ఆయన మీద ఉన్నది. అవన్నీ ఓకే. ఇంకా బేసికల్లీ మనం ఆలోచన చేస్తే ఈయనకే యెరుబ్బయలు అనే పేరు కూడా ఉంది. ఆయనకున్నటువంటి పేరు యెరుబ్బయలు అని బైబిల్‌లో ఉన్నాయి. చూద్దాం. ఆధారాలు ఉన్నాయి. అయితే న్యాయాధిపతులకు ఉన్న మరొక పేరేంటి? ఎవరికైనా ఐడియా ఉందండి? న్యాయాధిపతులకు ఉన్న మరొక పేరు. ఇప్పుడు ఇశ్రాయేల్ న్యాయాధిపతి అని మనం అనుకున్నాం కదా. న్యాయాధిపతులని బైబిల్‌లోనే న్యాయాధిపతుల గ్రంథంలోనే మరొక పేరుతో పిలవటం జరిగింది. మామూలుగా ఎవరికైనా ఐడియా ఉందా? న్యాయాధిపతి అంటే దేవుడు అని వస్తుందా? ఓకే అమ్మా. ఇంకా చెప్పండి. న్యాయాధిపతి అన్నటువంటి పదం మనం ఆలోచన చేస్తే రక్షకుడు అనే పేరు మనం న్యాయాధిపతుల్లో చూద్దాం. ఇశ్రాయేలీయులను ఫిలిస్తీయుల చేతిలో నుండి రక్షించటానికి సంసోనుని దేవుడు పంపించాడు అని, రక్షకులను మీకోసం నేను పుట్టిస్తాను అని చెప్పి న్యాయాధిపతులను పంపించినట్టుగా మనం న్యాయాధిపతుల గ్రంథంలో చూస్తాం. అంటే ఒక వ్యక్తిని మనం ఒక వ్యక్తి పేరు స్ట్రైక్ అవ్వగానే అందులో ఉన్న స్థూలమైన విషయాలు బయటపడాలి. ఆయన ఎవరు? గిద్యోను గారు ఎవరంటే ఇశ్రాయేలు న్యాయాధిపతి. న్యాయాధిపతికి ఉన్నటువంటి మరొక పేరు ఏం పేరు అంటే రక్షకుడు. ఆయనకున్న మరొక పేరు ఏంటి అంటే యెరుబ్బయలు. ఆయనకున్నటువంటి మరొక క్యాప్షన్ పిలువబడినది పరాక్రమం కలిగినటువంటి బలాఢ్యుడని. ఇక తర్వాత ఉన్నటువంటి గుణాల్లో మనకు ఆయన పిరికి కలిగినటువంటి వాడును, ఇంక మరి కొన్ని లక్షణాలు చాలా ఉన్నాయి. అవన్నీ మనం చూస్తాం. అయితే ఇందులో కూడా మనం గుర్తుంచుకోవాల్సిన శ్రేష్టమైన సంగతులు ఏంటంటే, వీరులుగా మనం నేర్చుకుంటూ ఉంటున్నప్పుడు ఆ మిగిలినటువంటి ఆ నెగటివ్ విషయాలను మనం దాన్ని ప్రక్కన పెట్టడం చాలా ప్రధానమైనటువంటి విషయం. ఎందుకనంటే దేవుడు ఏమంటాడంటే సమస్తాన్ని పరీక్షించండి, తర్వాత ఏమన్నాడు? మేలైన దానిని చేపట్టుడి. మేలైన దానిని చేపట్టండి. అసలు దేవుడు ఆ పదం అలా చెప్పటం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటంటే, మనం సర్వసాధారణంగా ఒక మనిషి గురించి చెప్పండి అని అన్నప్పుడు మనం మేలుకరమైన వాటికంటే ఏం చెప్తామంటే నెగటివ్ విషయాలే ఎక్కువ చెప్తాం. అది సర్వసాధారణంగా ఉన్న మానవ నైజం అది. ఆ నెగటివ్ ఇష్యూసే బాగా మైండ్‌లో ఇంప్రెసివ్‌గా పడిపోతాయి. గమనించండి. ఎక్కువ మందికి బాగా అర్థం కావటానికి ఆదాం గారు అనగానే మనకు అందులో ఉన్న పాజిటివిటీ గుర్తొస్తుందా? లేకపోతే నెగటివిటీ గుర్తొస్తదా చెప్పండి? ఆయన ఆజ్ఞను అతిక్రమించిందే గుర్తుకొస్తదండి. అది. హవ్వమ్మ అనగానే ఏం గుర్తొస్తుంది మనకి? ఆమె పండు తిన్నదే గుర్తొస్తుంది కదా. ఎవరైనా ఏదో ఒకరు కలిగి ఉన్నారండి కాదు. మానవుడిగా మన సహజ గుణం అది. మానవ సహజ గుణం ఏమిటంటే పలానా బ్రదర్ కోసం మీరు చెప్పండి అని అంటే ఫస్ట్ ఏదో మరి చెప్పకపోతే బాగోదనుకొని చెప్తారో తెలియదు. మంచోడే కానీ అని మొదలు పెట్టేస్తాం కదా. మంచిదే కానీ అని మొదలు పెట్టేస్తాం కదా. అట్లా ఒక వ్యక్తిలో మేలైనటువంటి వాటిని దేవుడు ఫోకస్ చేస్తున్నాడు. మీరు గమనించండి. బేసికల్లీ ఇప్పుడు వరకు మనం చెప్పబడినటువంటి వాళ్ళందరిలో తప్పులు ఏం లేకుండా ఏం పోలేదు. పొరపాట్లు ఎవరిలో లేవు చెప్పండి? అసలు ఒక్క యేసు ప్రభుల వారిని
తప్పిస్తే నువ్వు ఎంతటి వీరుడు గురించి అయినా మీరు మాట్లాడండి, వాళ్ళలో కావలసినన్ని తప్పిదాలు ఉన్నాయి, కొన్ని అవలక్షణాలు ఉన్నాయి, బాధాకరమైన విషయాలు ఉన్నాయి. ఉన్నాయా లేవా? ఉన్నాయి నాన్న. ఉన్నాయండి. మీలో లేవా? నాలో లేవా? ఉంటాయి. కానీ వీటన్నిటికంటే మేలుకరమైనటువంటి పాజిటివ్ గుణాలు అంటారు వాటిని. వాటిని మనం ఎక్స్ట్రాక్ట్ చేసి వాళ్ళ నుంచి మనం అది నేర్చుకోగలిగితే మనకు మించినటువంటి ధన్యులు, మనకు మించినటువంటి శక్తిమంతులు, మనకు మించినటువంటి ఆశీర్వదించబడినటువంటి వ్యక్తులు మరొకరు ఉండరు. అందుకే మనిషిలో మంచిని వెదకే ప్రయత్నం ఎంతమంది అయితే చేస్తారో నిజంగా వాళ్ళందరూ కూడా చాలా మంచి గొప్పవాళ్ళు అయిపోతారండి. అవి బియాండ్ హ్యూమన్ వాల్యూస్, మానవ విలువలు, మానవుని యొక్క తత్వాల్లో కంటెంట్ చాలా గొప్పది. కాబట్టి గిదెయోను గారి కోసం కావచ్చు, విశ్వాస వీరులని ఎవరికైతే చెప్తున్నామో వాళ్ళ గురించి ఎప్పుడు మనం మాట్లాడుతున్నా దయచేసి మనం మైండ్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాళ్ళలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి గుణాలను మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలి. గిదెయోను గారిలో ఏమన్నా శ్రేష్టమైన గుణాలను మనం పరిశీలన చేసామా, గుర్తించామా అనేటటువంటిది ఆలోచన చేయాలి. ఇంతకు ఈయనకు ఏదో మనం ఇంతకుముందు వరకు పరాక్రమం కలిగిన బలాఢ్యుడు అని కానీ, ఏరుబయలు అనే కానీ, న్యాయాధిపతులలో ఉన్నాడని కానీ ఇక్కడ అన్ని మనం చూస్తాం కదా. అవన్నీ ఒకసారి ఎలా ఉన్నాయో ఆ ఆధారాలు మనం చూస్తూ ముందుకు సాగుదాం. ఈయన గురించినటువంటి ప్రస్తావన న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయంలో మొదలవుతుందండి. 6వ అధ్యాయం మొదలుకొని 7, 8, 9వ అధ్యాయం దాకా అక్కడ కూడా మనకు ఆయన గురించినటువంటి పరిస్థితులు కనబడతాయి. ఏమండి? సో మనం చూద్దాం. ఈయనను యెరుబ్బయలు అనే పేరు కలిగినటువంటి వాడిగా చెప్పబడిందా లేదా అనేది చూడగలిగితే న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయము ప్రారంభం వచ్చిన చూడండి. అక్కడ ఏం రాయబడింది చూడండి. అప్పుడు యెరుబ్బయలు అనగా గిద్యోనును అతనితోనున్న జనులందరూ. అక్కడ చూడండి. సో మనకు చాలా క్లారిటీగా ఏమనుందండి? యెరుబ్బయలు అనేటటువంటి పేరు ఆయనకు ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం కదా. తర్వాత 6వ అధ్యాయంలో 11వ వచనం నుండి ఈయన ప్రస్తావన మొదలవుతుంది. 6వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథం 11వ వచనం నుండి చూడగలిగితే నేను చదువుతూ వస్తాను. ఎక్కువ వచనాలు ఉన్నాయి, వాటిని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తూ ముందుకు సాగుదాం. యెహోవా దూత వచ్చి అబీయెజ్రీయేలీయుడైన యోవాషునకు కలిగిన ఒఫ్రాలోని మస్తకి వృక్షము క్రింద కూర్చున్నాను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగై ఉండినట్లు గానుగ చాటున గోధుమలను దొల్లగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా. ఇప్పుడు ఒక మనిషిలో ఉన్నటువంటి ఆ పాజిటివ్నెస్ ని చూడటం మానవాతీతమైన గుణం, దైవికమైన గుణం అని ఎందుకు చెప్పాల్సి వచ్చింది అని అంటే, ఈయన ఏం చేస్తున్నాడండి? ఈ సిచ్యువేషన్ ఏంటి? ఏం చేస్తున్నాడండి? మిద్యానీయులకు మరుగై ఉండినట్లు గానుగ చాటున గోధుమలను దొల్లగొడుతున్నాడట. అంటే ఇప్పుడు చాటుగా పోయాడు ఒక మనిషి, ఎవరికి కనబడకుండా అంటే ఏం అర్థం? అంటే భయపడి దాక్కున్నాడని, భయపడినోడు, పిరికోడు అనే కదా అర్థం. కానీ అట్లా భయపడి పిరికితనంగా దాక్కున్న వాడిని చూసి దేవుడి దూత ఏమంటుందండి? ఇది అసలు మనం ఊహించలేం. మనము చూసే దృష్టికోణానికి, దైవికమైన దృష్టికోణానికి చాలా చాలా డిఫరెంట్ ఉంటుందండి. అదే మనం గమనించాల్సింది. అదే మనం అన్ని పట్టుకోవాల్సింది, ఒడిసి పట్టుకోవాల్సిన లక్షణం ఏంటంటే అదే. కనుక ఎప్పుడైనా సరే మానవాతీతమైన గుణం మనకు రావాలంటే ఏం చేయాలండి?
ఏం చేయాలి? బాగా ఆలోచించాలన్నా. అంటే ఇంకా బాగా ఆలోచించడం అంటే ఇంకా చెప్పాలంటే క్లారిటీగా, అంటే దేవుని స్పష్టంగా. ఆలోచనలోనికి మనం వెళ్ళాలన్నా. మనం మానవుని ఇంకా, ఆలోచన కాకుండా. ఇంకా, ఇంకా దేవుని ఆలోచనలేంటి? అంటే అంటే ఆడదాకా రావాలి. దేవుడు దేవుడు పరాక్రమం గల బలాఢ్యుడా అంటే ఈయన పిరికివాడు కాదని అర్థంనా. వెరీ గుడ్ అమ్మా. ఇంకా చెప్పాలంటే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ఎక్కడే గాని మానవుడు చూసినట్టుగా చూడకపోవటం మనం గమనించాలి. రెండోదేంటంటే, మనిషిలో ఉన్న పాజిటివిటీని ఎక్కువగా ప్రొజెక్ట్ చేస్తున్నాడు అనేటటువంటి విషయం గమనించాలి. అలాగని నెగటివిటీ చెప్పలేదా అంటే చెప్పాడు దేవుడు. కానీ, అన్నిటికంటే ముఖ్యంగా దేవుడు మానవుని యొక్క ఆ పాజిటివ్ గుణాలని, ఆ ధనాత్మక వైఖరిని, ఆ మంచి గుణాలని ప్రొజెక్ట్ చేస్తూ వస్తున్నాడు. మనము జూస్తే మనకు కనబడే రీతి ఏంటంటే, ఏదో పిరికోడనో, భయస్తుడనో. కానీ ఈ పక్క దేవదూత వచ్చి మాట్లాడుతూ పరాక్రమం గల బలాఢ్యుడా. అంటే ఒకవైపు మనలో కూడా నిద్రాణమై ఉన్నటువంటి శక్తులను మేలుకొలిపే విధంగా ఉండగలగాలి. మనం ఒక వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు ఎట్లా ఉండాలంటే, నిజంగా నేను కొన్ని సందర్భాల నుండి కొందరు నాతో మాట్లాడుతున్నటువంటి విషయాలు చూసినప్పుడు, మాదేముందిలే అనుకున్నటువంటి స్థితిలో నుంచి, అమ్మో! మాది కూడా ఉంది అని అనిపిస్తది. ప్రోత్సాహం ఇచ్చే విధంగా ఉంటది. అలా మాట్లాడతారు కొందరు. నిజంగా అది అందరికి వచ్చే గుణం గాదది. అందరికి ఉండే గుణం గాదు. ఒకవైపు ఈయన భయస్థుడిగా దాక్కున్నట్టుగా ఉంటే, దేవదూతొచ్చి "నువ్వు పరాక్రమశాలివి, నువ్వు బలాఢ్యుడివి" అని మాట్లాడుతూ ఉంటే, గిద్యోను గారిలో లోపలెక్కడో దాక్కున్నటువంటి ఆ గుణాలు ఒక్కసారిగా ఏమొస్తాయి? బయటకొచ్చేస్తాయి. ఒక బూస్టప్ చేసినట్టు అవుతది. అందుకే నువ్వు చేయగలవు. యూ కెన్ డూ. నువ్వు జయించగలవు. యూ కెన్ విన్ అని మీకు విషయం తెలుసో తెలీదో. శివ్ ఖేరా అని భారతదేశంలో పేరెన్నిక కలిగినటువంటి పుస్తక రచయితల్లో ఆయన ఒకడు. ఆ డీఎస్సీ చదివినటువంటి పిల్లలకు పేరిన్నారమ్మా పుస్తకాలు, రచయితల దగ్గర? ఏం చదివారో ఈ పిల్లలు? డీఎస్సీ చదివే పిల్లలు. శివ్ ఖేరా అనేటువంటి ఆయన పుస్తకం రాసాడు. ఏమనంటే, యూ కెన్ విన్. ఆ పుస్తకం పేరే యూ కెన్ విన్. నీవు గెలుస్తావు. నువ్వు గెలవగలవు అని. అంటే ఆ పదం, ఆ పాజిటివ్ వైబ్స్ అంటారు వాటిని. అలాంటి పదము ఆ టైటిలింగ్ ఇచ్చినందుకు ఏమైపోయిందో తెలుసా అండి? భారతదేశంలో అత్యధికంగా అమ్ముడుబోతున్నటువంటి పుస్తకాలలో అదొకటి. మెసేజ్ అయిపోయిన తర్వాత నెట్‌లో సెర్చ్ చేసి చూడండి. 'శివ్ ఖేరా యూ కెన్ విన్' అనేటువంటి పుస్తకం కోసం సెర్చ్ చేసి చూడండి. అతను చెప్పే ప్రతి మాట కూడా అందులో నా దగ్గర పుస్తకంలో ఉంది. నేను కొనుక్కున్నాను. చదివాను. రోమాలు నిక్కపొడుచుకునే విధంగా మాట్లాడతాడు. ఆ ఇచ్చినటువంటి ఆ సందర్భాలు గాని, ఆ అనుభవాలు గాని, ఆ తీసుకొనొచ్చిన విధానం గాని అత్యద్భుతంగా ఉంటాయి. చాలా గ్రేట్‌గా ఉంటాయి. అందులో అప్పుడప్పుడు మనం గూడా కనపడతాం. అప్పుడప్పుడు మనం గూడా కనపడతాం. అంత చక్కగా రాశాడండి. ఇక్కడ మీరు గమనించగలిగితే దేవుడు దూత అలా మాట్లాడుతుంది అని ఆ విధంగా మాట్లాడుతూ ఉంటే వెంటనే 13వ వచనంలోకొచ్చేసరికి గిద్యోను గారు చిత్తమున ఏలినవాడా యెహోవా మాకు తోడేయుండిన యెడల ఇదంతయు మాకేల సంభవించెను. యెహోవా ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించెనని చెప్పుచూ మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీయు ఏమాయెను? యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మల్ని అప్పగించెనని అతనితో చెప్పెను. ఏవండీ నీతిమంతులకు ఉన్నటువంటి మరొక మంచి గుణం ఏంటో చెప్పమంటారా? దాపరికాలు ఉండవు. విశ్వాస వీరులకు ఉండాల్సిన మరొక మంచి గుణం ఏంటంటే దాపరికాలు ఉండవు. ఉన్నది ఉన్నట్టుగా ఏం చేస్తున్నాడు? దావీదొచ్చొచ్చి మాట్లాడుతున్న మాట ఏంటి? ఈయనొచ్చి అంటున్న మాట ఏంటి? పరాక్రమం గల బలాఢ్యుడా దేవుడు నీకు తోడే ఉన్నాడని మాట్లాడితే నిజమేనయ్యా. కరెక్టేనయ్యా.
చిత్తమున ఏలిన వాడు అంటే ఏని అర్థం? నిజమేనయ్య. చిత్తమున అవునయ్యా, నేను ఒప్పుకుంటున్నాను, నిజమే. దేవుడు మాకు తోడే ఉన్నాడు అనేది నిజమే. నువ్వు బలాఢ్యుడు అన్నావు కదా, అది కూడా ఉండొచ్చు. కానీ ఇక్కడ మాకు సమస్య ఎక్కడంటే, ప్రాబ్లం ఏంటంటే, మా దేవుడు మాకు తోడై ఉంటే మమ్మల్ని మిద్యానీయులకి ఎందుకు అప్పగిస్తాడు? ఒకటి, అప్పుడు ఇప్పుడు ఐగుప్తులో నుంచి తీసుకొని వచ్చాడు, బయటకు తీసుకొని వచ్చాడు దేవుడు. చాచిన బాహువు చేత, ఎంతో పరాక్రమం చేత, ఎంతో బలము చేత దేవుడు మమ్మల్ని బయట తీసుకుని వచ్చాడు, ఎన్నో అద్భుత కార్యాలు చేశాడని మా పితరులు మాకు చెప్పారు. అంటే రండి, పితరులది పాత్ర గమనించండి. మనము కూడా ఈరోజు ఎవరమండి? మనలో చాలా మందిని దేవుడు ఏ స్థానంలో పెట్టాడు? పితరుల స్థానంలో పెట్టారండి. పితరులు అంటే ఏంటి అర్థం? పితరులు అంటే అర్థం ఏంటండి? తల్లిదండ్రులు. తల్లిదండ్రులు వాళ్ళ యొక్క ఆ పెద్దోళ్ళు అని అర్థం పితరులు అంటే. అంటే అమ్మ నాన్నలు, వాళ్ళ అమ్మ నాన్నలు వీళ్ళందరూ పితరులు అని అంటారు. 4 ఫాదర్స్ అంటారు. ఏమండి? యాన్సెస్టర్స్ అంటారు, పూర్వీకులు అంటారు కదా వాళ్ళు. సో వాళ్ళందరూ మాకు చెప్పారు అన్నారు. ఎంత మంచి గుణం! ఆ దేవుడి కోసం ఏం చెప్పారట అంటే, మరి మన జీవితంలో రియల్ సూపర్ హీరో మన దేవుడేరా. ఎవడరా దేవుడికి మించిన సూపర్ హీరో ఎవర్రా? దేవుడికి మించి అద్భుతాలు చేసేది ఎవర్రా? దేవుడికి మించిన బలశాలి ఎవర్రా అనని విషయం. ఇప్పుడు లయన్ డేట్స్ గురించి, లయన్ హనీ గురించి ఒక యాడ్ ఉంది, మీరు చూస్తున్నారో లేదో మరి, అది ఇప్పుడు వస్తుందో లేదో తెలియదు. కానీ ఒకప్పుడు ఈ లయన్ హనీ తాగినటువంటి వాళ్ళట సింహం కంటే శక్తి కలిగిన వాళ్ళే ఉంటాము అని యాడ్ ఉంది. పిల్లలు చూసారా? సింహం కంటే శక్తి. అరే సింహం ఏంటి? సింహబలుడు, గజబలుడు, ఏమండి, ఇలాంటివన్నీ కొన్ని చెప్తూ ఉంటారు బలాన్ని. అసలు ఈ బలం అనగానే మనం సింహము, గజం అంటే ఏంటి? ఏనుగు. ఏనుగు లాంటి బలం. ఇవన్నీ చాలా చిన్న బలాలు అవన్నీ. దేవుడి బలము ముందు ఇదంతా. అంటే పితరులు చెప్పినటువంటి ఆ మాటలు ఎంతగా వాళ్ళలో నాటుకుపోయాయి గమనిస్తే, ఈరోజు ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, మనం పిల్లలతో కలకాలం ఉండము. మనము ఎప్పుడూ అందుబాటులో ఉండలేము. మనం పిల్లలు కలకాలం ఉండడం అంటే మీకు ఒకవేళ చచ్చిపోయిన తర్వాత మాత్రమే అనుకుంటున్నారేమో. కాదు. దానికంటే ముందు బతికున్నప్పుడు కూడా మన బిడ్డలకు దూరంగా ఉండేటటువంటి రోజుల, నెలల, సంవత్సరాల, దశాబ్దాలు కూడా ఉంటాయి. ఉన్నామా లేదా? అలాగా ఉన్నామా లేదండి? కొంతమంది ఉన్నాం, కొంతమందిని ఉండబోతాం. అవునా? మరి అటువంటి పిల్లలకు నిత్యము తోడుగా ఉండి నడిపించగలిగి గైడ్ చేయగలిగినటువంటి ఏంటో తెలుసండి? మనము వాళ్లకు నేర్పించిన భక్తి. వారిలో ఆ ధారపోసి నిలబెట్టినటువంటి ఆ విలువలు ఉన్నాయి చూసారా? ఆ దైవికమైనటువంటి ఆ నడిపింపు, నడవడిక ఉంది చూసారా? అదండి వాళ్ళని కాపాడేది. నువ్వు బలాఢ్యుడా అని చెప్పగానే చిత్తము అనే మాట వరకైనా వచ్చాడంటే గిద్దోని గారు, అంతవరకైనా అయ్యో ఎన్ని మాట్లాడుతుంటే అన్ని మాటలు ఆయన మీరు ఎన్నో చెప్పండి నాకు సంబంధం లేదు అని వెళ్ళిపోయేవాళ్ళు కొంతమంది ఉంటారు. అలా వెళ్ళిపోవట్లేదు ఆయన. నా వల్ల కాదండి వెళ్ళిపోయేవాళ్ళు ఉంటారు కొంతమంది. నో, అది కాదు. నిలకడ చాలా ముఖ్యమే. మాట్లాడాడు, మంచిదే, ఉన్నది ఉన్నట్టు మాట్లాడాడు, బద్దలు కొట్టి మాట్లాడాడు. అరే మా పితరులు చెప్పినవి ఒకలాగా ఉండి మా కళ్ళ ముందు జరిగే మరోలాగా ఉంది, మ్యాచ్ అవ్వట్లేదే. సరే ఇప్పుడు చెప్పండి, నాకు సందేహం ఉంది, నేను నివృత్తిపరచండి అని అడుగుతున్నాడండి యెహోవా దూతని. వీళ్ళలో ఆ గుణం ఉండాలి, అవసరం. ఇప్పుడు ఏమైనా సందేహం ఉంటే అడగండి అనగానే ఏం చేయాలి? ఉంటే నిజంగా సందేహం ఉంటే అడిగేసేయాలి. అందులో మనం దాపరికాలకు వెళ్ళాల్సినటువంటి అక్కరే అవసరతే ఏమాత్రం లేదు. అక్కడ ఉంది. అసలు ఎంతమంది అండి మనల్ని ఏమైనా సందేహం ఉంటే అడగండి అని అడిగేది? ఎంతమందిని చూస్తాం?
అందరూ సందేహాలు నివృత్తి చేయగలరంటారా? ఏమండి? అందరికీ దేహం అయితే ఉంటదేమో తప్ప సందేహం తీర్చగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కొందరికే ఉంటాయి. అటువంటి కొందరు మనకు అందుబాటులో ఉన్నప్పుడు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్టుగా ఉండాలి. ఇప్పుడు అడిగితే దేవదూత మాట్లాడుతూ చాలా 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 విషయాలు చెప్తూ వస్తాడు గిద్యోను గారికి. సరే, అన్ని మనం తర్వాత ఆలోచన చేద్దాం. ఇప్పుడు మనం ఆయనలో ఉన్నటువంటి ఆ విశ్వాస వీర గుణాలు ఏమిటి అనేది ఒక్కొక్కటి ఆలోచన చేస్తే ప్రధానంగా ఒక 4 గుణాలు ఆయనలో మనం చూడగలం. అది మొట్టమొదటిది ఏంటంటే అణకువ. ఈరోజు విశ్వాసుల్లో, పిల్లలలో, ప్రతి ఒక్కరిలో కొరవైనటువంటి గుణం ఏంటంటే అణకువ. అందుకే ఈ మాటలు మాట్లాడిన తర్వాత వెంటనే గిద్యోను గారు అన్నటువంటి మాటలు మీరు చూడగలిగితే 13వ వచనంలో ఏమన్నాడండి? చిత్తమున ఏలినవాడా. 15వ వచనం చూడండి. చిత్తమున ఏలినవాడా. అసలు ఈ మాట చెప్పే సమయానికి ఆ దేవుడు ఏమన్నా అని అన్నాడు తెలుసండి? 13వ వచనంలో మాకు ఎట్లా సంభవించిందయ్యా, దేవుడు మాకు తోడే ఉంటే ఈ మిద్యానీయుల చేతిలోకి మేము ఎట్లా వెళ్ళిపోయామయ్యా అని అంటే, దేవుడు అన్న మాట ఏంటంటే 14వ వచనంలో అంటాడు ఏమనంటే, అంతటి యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించుము, నిన్ను పంపించిన వాడను నేనే అని చెప్పగా. ఏమన్నాడు? అరే మేము బానిసత్వంలో ఉన్నాం, మమ్మల్ని నడిపించిన దేవుడు మా పితరులో తోడైన దేవుడు మాకెందుకు లేడే అని ఆలోచన చేస్తున్నావు. నీకు విషయం చెప్పమంటావు గిద్యోను? ఇప్పుడు ఇశ్రాయేలు అందరి పక్షాన దేవుని ప్రతినిధిగా నువ్వు ఉండబోతున్నావు. నా ప్రతినిధిగా నువ్వు ఉండబోతున్నావు. నా తరపున నువ్వు యుద్ధం చేయబోతున్నావు. నా తరపున మిద్యానీయుల నుండి నువ్వు రక్షించబోతున్నావు. అంటే రక్షకుడు నువ్వే కదా. నువ్వు రక్షించవా అంటే, ఒరే నాయనా, ఆ రక్షణ నీ ద్వారానే నేను జరిగిస్తానురా అని దేవుడు ఆ పాజిటివిటీ చూసారా? అద్భుతం అండి. దేవుడు వచ్చి రక్షిస్తాడు, దేవుడు వచ్చి అన్ని చేసేస్తాడు అని నేను అనుకున్నాం. నిజమేనయ్యా. ఆ రోజు ఇశ్రాయేలును నడిపించాడు కదా ఐగుప్తు బానిసత్వం నుంచి. ఎవరి ద్వారా? ఎవరి ద్వారా? మోషే గారి ద్వారా, అహరోను గారి ద్వారా, మిర్యాం గారి ద్వారా నడిపించాడే. ఆ తదుపరి కాలేబు గారి ద్వారా, యెహోషువ గారి ద్వారా నడిపించాడే. వీటన్నిటిని చూసినప్పుడు వాడికి ఏమర్థం కావాలి అంటే, నాకు తెలిసి పితరులు చెప్పేటప్పుడు స్పష్టత కోల్పోయి చెప్పారేమో అనిపించింది. చెప్పినా కూడా మంచి విషయాలు దేవుడి కోసం మాత్రమే కాదండి. ఇక్కడ సమస్య ఏంటంటే, దేవుడితో పాటు జీవుడి విలువ కూడా చెప్పాలి. అది మర్చిపోకండి. మళ్ళీ చెప్తున్నా, మనం ఎక్కడైతే తప్పు చేస్తున్నామనంటే కేవలం దేవుణ్ణి మాత్రం ఫోకస్ చేస్తే మనుషులను మర్చిపోతాం మనం. దేవుణ్ణి, మానవుణ్ణి, ఇరువురిని బ్యాలెన్స్డ్ గా చూస్తూ పోవాలి. చాలా చాలా ముఖ్యమైనది. అసలు అది ఎంత గొప్పది అని అంటే, దేవుడు కూడా ఎంతగా మనం ఓన్ చేసుకుంటాడంటే, నన్ను నమ్మిన వాళ్ళు అనటం వేరు కాదంటాడు. ఎన్ని సందర్భాలు అంటాడు, ఎన్ని రీతులుగా అంటాడు తెలుసు కదా మీకు. మిమ్మల్ని ఎవరైనా ముడితే కన్నుగుడ్డు ముట్టినట్టు. అంటే నేను వేరు కాదు, నా ప్రజలు వేరు కాదురా నాయన. సౌలా నువ్వు నన్ను ఎందుకు హింసిస్తున్నావు అని అన్నాడు. హింసించింది సంఘాన్ని పౌలు గారు, కానీ నన్ను హింసిస్తున్నావు అన్నాడు యేసుప్రభుల వారు. అంటే ఏంటి అర్థం? సంఘం అంటే దేవుడి గురించి చెప్పేటప్పుడు కంపల్సరిగా దేవుడితో ముడిపడిన వ్యక్తుల గురించి కూడా చెప్పాలి. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు గిద్యోను గారు ఆ విధంగా అపార్థం చేసుకోవడానికి కారణం ఏంటి? దేవుడు నడిపించాడు అని చెప్పారు, కానీ ఎవరిని మర్చిపోయారు అన్నమాట వీళ్ళు? నడిపించిన వాళ్ళు మర్చిపోయారు. మనం కూడా ఇలాంటి పొరపాట్లు చేస్తూ ఉంటాం. ఇలా రెండు తప్పే. ఏది? దేవుడిని మాత్రమే చెప్పి దేవుడు వాడుకున్న సాధనాలను పూర్తిగా చెప్పకపోవటం తప్పే.
ఆయన వాడుకున్న సాధనాలు మాత్రమే గొప్పగా చెప్పి నడిపించిన దేవుణ్ణి మర్చిపోవటం కూడా తప్పే. ఈ రెండు తప్పే. ఈ తప్పిదాలు ఏ తప్పిదం చేస్తున్నాం మనం పిల్లలకు నేర్పించేటప్పుడు మర్చిపోకండి. దేవుడి గురించి నేర్పించటం ఎంత గొప్పదో దేవుడు వాడుకున్న నడిపించిన సాధనాలను గురించి కూడా ఉన్నతంగా చెప్పటం అంతే ముఖ్యం. అంటే వాళ్ళలో ఒక మైండ్లో ఏమి తెలియకుండా వచ్చేస్తుందంటే, ఆ రోజు మోషే గారు, ఈరోజు గిద్యోను నేను, గారు. ఈరోజు నేను ఎందుకు అవ్వకూడదు. మనలో నుంచి ఎవరో ఒకరు వస్తారనమాట. మోషే గారు లాంటి నాయకుడిని దేవుడు నడిపించి నాయకుడిని తీసుకొస్తాడు. అది నేనెందుకు కాకూడదు, నువ్వెందుకు కాకూడదు. ఆ స్ఫూర్తి ఎంత గొప్పదండి, ఎంత గొప్పది. ఏమండి గమనించండి. ఈరోజు ఖచ్చితంగా మర్చిపోకండి. బాగున్నారా అని అడిగితే కొందరు ఏమని రిప్లై ఇస్తారు చెప్పండి? దేవుని దయతో బాగానే ఉన్నామంటే అని అంటారు. అంతేనండి? ఎక్కువ మంది అదే అనే కదా. అదే పొరపాటు. అది అసంపూర్ణమైనటువంటి జవాబు. తెలుసా మీకు? దట్ ఈస్ నాట్ ఏ కంప్లీట్ ఆన్సర్. అది సంపూర్ణమైన జవాబు కాదు. ఎందుకు తెలీదా? దేవుని దయ వీళ్ళ కృషితో కూడా అమ్మ మనుషుల కృషం అక్క ఏమన్నారు? దేవుని దయ ఉండాలా, వీళ్ళు చేసే ఇది కూడా ఉండాలా. అసలు మన మనుషుల దగ్గరకు వచ్చేసరికి ఈ దయ, మనుషుల దయ అనే పదమే మాట్లాడడానికి భయపడిపోతున్నాం. కానీ సృష్టికర్తకే ఏమని రాయబడిందండి? దేవుని దయ ఎందును మనుషుల దయ ఎందును వర్ధిల్లుచుండెను. అంటే మనకు అక్కర్లేదు. ఇప్పుడు సృష్టికర్తకే మనుషుల దయ కూడా అవసరం అయితే మనకు అక్కర్లేదు. ఏమంటే దేవుడి దయ ఒక్కటి ఉంటే సరిపోద్దా? మీ దయ అక్కర్లేదు నాకు. దేవుడి దయ ఒక్కటి ఉంటే సరిపోద్దా? నా దయ అక్కర్లేదా మీకు? అస్సలు చాలా పొరపాటు చేస్తున్నాం మనం. అందుకే నెక్స్ట్ టైం ఎప్పుడన్నా అడిగినప్పుడు బాగున్నారా అని ఏం చెప్పాలి తెలుసా? ఏం చెప్పాలండి? దేవుని దయ వలన మనుషుల దయ వలన బాగానే ఉన్నామని చెప్పాలి. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే, ఒకవేళ మనిషికి అమ్మా చెప్పండి. అన్న నేనైతే దేవుని దయ వల్ల మీ ప్రార్థన వల్ల బాగున్నాము అంటాన్న. ఇంకా 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 మాడిఫై అవ్వాలమ్మా, ఇబ్బంది ఏం లేదు. ప్రార్థన వల్ల నేను చెప్పటం కంటే ఇంకా మాడిఫై అవ్వడం ఏంటంటే మీ దయ వల్ల అని చెప్పాలన్నా. ఖచ్చితంగా అమ్మా, అందులో ఏ పొరపాటు లేదు. నేను అవతలగా చెప్తాను. ఏమన్నా పొరపాటు ఉందనుకుంటున్నారా? ఏమన్నా నేను అవతలగా చెప్తాను. నేను అనుకో అమ్మా చెప్పండి అమ్మా, కల్పనమ్మ గారు చెప్పండి. అంటే అన్న మీ దయ వల్ల అంటే మనకు దేవుని దయ ఉండాలి, అంటే మనుషుల దయ కూడా ఉండాలని చెప్పినాడు కానీ వాక్యంలో. కానీ ఫస్ట్ మనకు దేవుని దయ కదా ఉండాలి, మనుషుల దయ ఏంటి అని అనుకునేది. ఫస్ట్ అందుకే దేవుడి దయ అనే చెప్పాలమ్మా. దేవుని దయ ఉండాలి, దేవుడి దయ అని చెప్పాలి. తర్వాత కూడా నేను ఇప్పుడు మన సంఘంలో బ్రదర్ ఉన్నాడు, నాకంటే ఒక 5 ఏళ్ళు పెద్దవాడు. సంఘంలో కీలకంగా మీరు కూడా కొంతమంది వచ్చినప్పుడు చూస్తుంటారు. కాంగో వాయిస్తుంటాడు బ్రదర్, చంద్ర గారండి. బ్రదర్ ఎలా ఉన్నారు? నాకు ఫోన్ చేసినప్పుడు ఆయన ఎలా ఉన్నారు బ్రదర్ అని అనగానే ఆయన అనే మాట ఏంటి తెలుసండి? దేవుడి దయ వల్ల మీ దయ వల్ల బాగున్నాం బ్రదర్ అంటాడు. వెంటనేనండి నిజంగా ఆ దయలేనోడు కూడా ఏమనుకుంటాడు చెప్పండి? దయ చూపించాలనుకో వాడు ఒకవేళ ఏదైనా కోపము, పగ, ద్వేషం, ఈర్ష్య, అసూయ, గిట్టనతనం ఉన్నోడు కూడా ఏమనుకుంటాడు? ఎదుటోడు ఇంతగా మన గురించి మాట్లాడుతూ అనుకుంటూ ఉన్నప్పుడు నేనేంటారు ఎలా ఉన్నాను, ఇలా ఉండకూడదు అనుకుంటా. అది మ్యాజికల్ వర్డ్, అది మీకు తెలియదు, మర్చిపోకండి. అందుకే నేను ఎప్పుడు కూడా ఇవన్నీ తెలిసిన తర్వాత ఒకటే ఫిక్స్ అయిపోయా, నేను బాగుండాలనుకోండి దేవుడి దయ కావాలి, మానవుల దయ కావాలి. ఇంకా దగ్గరగా చెప్పాలంటే మీ దయ కావాలి. దేవుడి దయ కావాలి, మీ దయ కావాలి. ఏమండి, దయ దలిచిన వాడు ప్రార్థన చేస్తాడండి మన కోసం.
హృదయపూర్వకంగా ప్రార్థన చేసేవాడు, దయదలిచినవాడు. మనల్ని ఒకటి క్షమించాలా వద్దా? క్షమించాలి అంటే వాడు హృదయపూర్వకంగా దయదలిచి ఉండాలి, లేకుంటే అవును. మనల్ని ప్రోత్సహించాలా లేదా? మన విజయంలో వాడు పాలుపంపులు పొందాలా లేదా? అలా అవ్వాలంటే మన మీద దయ లేకపోతే అవ్వలేరండి. కాబట్టి మీ నుంచి నాకు ఎన్నో ప్రోత్సాహకాలు వస్తున్నాయి. చేస్తున్న సేవలో నెల నెల పరిచర్యలో సపోర్ట్‌గా ఉన్నటువంటి వాళ్ళున్నారు. అడపదడప పరిస్థితిని బట్టి ఏదైనా పిలుపునిచ్చినప్పుడు స్పందిస్తున్న వాళ్ళున్నారు. ఆ డబ్బు విషయం ఒకటే కాదు. ఎన్నో రకాలుగా మనస్ఫూర్తిగా కుటుంబ సభ్యుడిగా, ఆ కుటుంబంలో పెద్దగా కూడా భావించి ప్రార్థన చేసేటటువంటి తల్లులు, సోదరులు దేవుడు నాకిచ్చాడు. కాబట్టి ఆ దేవుడి దయ లేనిదే, మీ దయ లేనిదే ఒకడు ఎదగలేడు. నేను ఎదగలేను. మర్చిపోకండి. వర్ధిల్లుట, మనిషి వర్ధిల్లుట రెండింటి వల్ల సాధ్యమవుతుంది. దేవుడి దయలో, మానవుల దయలో. అది చాలా ప్రధానమైనది, మర్చిపోకండి. అందుకే దేవుడి గురించి ఎంత ప్రొజెక్ట్ చేస్తామో, ఎంతగా చెప్తామో జీవుడి గురించి కూడా చెప్పాలి. ఒకవేళ జీవుడి గురించి మాత్రమే చెప్పి దేవుడి గురించి మర్చిపోవడం జరగకూడదు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో అభిమాన సంఘాలు హీరోలకు, రాజకీయ నాయకులకి కాదు, ఎవరికి వచ్చారు ఇప్పుడు? సేవకులకు కూడా వచ్చారు. చూస్తున్నాం కదా మనం. సేవకులకు కూడా అభిమాన సంఘాలు వచ్చేసాయి. ఇది ఎందువల్ల అంటే దేవుణ్ణి ముందు ప్రేమించాల్సినటువంటి వాళ్ళు, దేవుడి దయలో ఉండాల్సినటువంటి వాళ్ళు మానవులకి వైపు తిరగటం అనేది జరిగింది. తప్పది. అంటే నేను ఏమని చెప్తున్నానంటే, ఏ ఒక్కరి దయ వల్ల మాత్రమే కుదరదు. చాలా మంది రెక్లెస్ గా మాట్లాడుతుంటారు. మనుషులు అట్టటోళ్ళు మనుషులకు అస్సలు విలువలేవరండి, మర్చిపోకండి. నాకెవడి దయాదాక్షిణ్యం అవసరం? అక్కడ ఆ దేవుడు ఉన్నాడు. నన్ను అట్లా గర్వపడమన్నాడా భక్తిపరుడేవండి? ఎక్కడైనా మీరు చూపించగలరా అట్లాగా? ఏమండి? అసలు మీకు విషయం చెప్తున్నాను, మహానాయకుడు అని చెప్తున్నాను కదా మోషే గారిని. మోషే గారు మహానాయకుడికి ఎదగాలంటే 5గురు ఆడకూతుర్ల దయ అవసరమైందండి ఆయనకి. అంత మహామహుడైనటువంటి మహానాయకుడికి ఏమనుకుంటున్నారు మానవులంటే? మానవులంటే ఏమనుకుంటున్నారండి? అంతవరకు ఎందుకండి? ఈరోజు చాలా మంది పిల్లలు అమ్మనాన్నల పరువులు రోడ్డున పడేయకుండా చెప్పిన మాట వింటూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంటున్నారు చూసారా? నిజంగా వాళ్ళు దయదలిచినట్టు లెక్క అమ్మనాన్నలు. ఎందుకు ఈ వృద్ధ ప్రాణుల్ని ఎందుకు మనం షాప్ పెట్టాలి, ఇబ్బంది పెట్టాలి? వాళ్ళ మాట విందాం అనేటువంటి దయ వాళ్ళలో ఉంది. అంటే మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, దయ చూపించే వాళ్ళంటే పెద్దోళ్ళై ఉండాలి అనే భావన కూడా ఉంటుంది కొంతమందికి. ఉందా లేదా పిల్లలు ఎవరికైనా? మళ్ళీ అడుగుతున్నా. దయ చూపించాలంటే పెద్దోళ్ళై ఉండాలి అనుకుంటాం. కాదు, పెద్ద మనసు ఉంటే చాలు. పెద్ద మనసు ఉంటే చాలు. వాళ్ళు అంతవరకు ఎందుకండి? చిన్న ఎగ్జాంపుల్ మీకు అర్థం కావట్లేదు. బాగా కొంతమందిని చిన్నపిల్లలను ఏదన్నా మంచి పనులు చేసినప్పుడు చిన్నపిల్లడు పోయినా పెద్ద మనసు ఉందిరా నీకు అంటూ ఉంటాం అమ్మా. వెరీ గుడ్. ఇంకా ఇప్పుడు మంచి ఎగ్జాంపుల్ మీ ముందు పెడతాను, ఆలోచన చేయండి. బాగా వృద్ధాప్యంలో ఉంటారు అత్తమామలు. అక్కడ వాళ్ళని దయదాల్చాల్సింది ఎవరు చెప్పండి? కోడలు కూతురు లాంటిది కదా, చిన్నబిడ్డ కదా. ఇప్పుడు దయదలచాలా వద్దా? ఇప్పుడు నేను చిన్నదానిలేమ్మా, నేను దయదలచలేను అంటే బాగుంటుందా? కానే కాదు. కాబట్టి వయసుతో సమస్య కాదు ఇక్కడ, ఆ మనస్సుతో విషయం. కాబట్టి ఆ దొడ్డ మనస్సు ఎవరికి ఉన్నా కూడా వాళ్ళు దయదలచొచ్చు, వాళ్ళ దయను మనం కోరవచ్చు. అర్థమవుతుందండి? కనుక ప్రియులారా, ఇక్కడ కూడా మనం చూడగలిగితే ఈయన క్వశ్చన్ ఈ విధంగా అడగడానికి ముఖ్యమైన కారణం అదే. పితరులు నేర్పించినటువంటి నేర్పడితనములో ఉన్న లోపం అది. దేవుడు 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 అని ఒక్కరిని మర్చిపోయారు. ఎవరినంటే ఆ దేవుడు వాడుకున్న బలమైన సాధనాన్ని. ఆ సాధనం గురించి కూడా చెప్పినుంటే వాళ్ళల్లో అలాంటి నాయకుడు, మోషే గాంటి లాంటి నాయకుడిని దేవుడు ఇంకొకరిని లేవనెత్తుతాడు నాయన.
ఆ లేవనెత్తబడేవాడు నువ్వెందుకు కాకూడదు బిడ్డ, నువ్వెందుకు కాకూడదు అని అప్పటి నుంచి వాళ్ళ మనసులో ఇంకా పెట్టునుంటే ఎవరో వస్తారనే ఆలోచన చేయకపోయే వాళ్ళేమో. అందుకే నేర్పించే విధానంలో చాలా జాగ్రత్తలు వహించాలి పిల్లలు. ఇప్పటిదాకా మనం ఆ పని చేయలేదేమో, ఒక్క దేవుణ్ణి మాత్రమే ఫోకస్ చేసి మానవుల్ని మర్చిపోయామేమో. ఆ పొరపాటు మీరు చేయకూడదు. కేవలం దైవజనుని మాత్రమే చూసి దేవుణ్ణి మర్చిపోయామేమో. అలాగ వాళ్ళు కూడా ఉంటారు. మాకు ఆయనే యేసుప్రభు, మాకు ఆయనే తండ్రి, మాకు ఆయనే మొత్తం సమస్తం, మాకు ఆయనే పరిశుద్ధాత్ముడు అని అనుకుని మొత్తం దైవజనుడి మీదే ఫోకస్ చేసిన వాళ్ళు లేరా? ఎంతమంది లేరు? దురభిమాన పాపులు. అది మంచిది కాదు. అంటే చాలా చాలా జాగ్రత్తగా రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ వెళ్ళాలి. ఇప్పుడు ఈ విషయం ఈయన అనుకువ చెప్తూ వస్తున్నాడు. ఒక అనుకతో ఉన్నాడు, బానే ఉంది. ఈ అనుకు కూడా పితరులు నేర్పించిన విధానమే కరెక్ట్. కానీ ఇందులో కూడా మనం తెలుసుకోవాల్సింది బ్యాలెన్స్డ్గా 100% చెప్పవలసింది మనుషుల దయ కూడా అవసరమే నాయన అని చెప్పు. అత్తగారింటికి పంపిస్తారే అమ్మాయిని, అత్తగారింటికి పంపిస్తారే మా దేవుడి దయతో పాటు నీ అత్తగారింటి వాళ్ళ దయ కూడా నీ మీద ఉండాలమ్మా అని చెప్పి పంపించిన తల్లిదండ్రులు మీరు ఎవరైనా చూశారా? ప్రశ్న మరొక్కసారి. దేవుడి దయతో పాటమ్మా మీ అత్తగారింటి వాళ్ళ దయ కూడా ఉండాలే తల్లి, కాబట్టి వాళ్ళ దయదలిచే విధంగా నువ్వు ప్రవర్తించు అని చెప్పి పంపించే వాళ్ళు ఎంతమంది తల్లులు తండ్రులు ఉన్నారు? నేను అలాగే అట్లా చెప్తాను. ఉంటే వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. అలా ఉంటే బిడ్డ జీవితం కుక్కలు చింపిన విస్తరి కాదు, తలదించుకునే విధంగా ఉండదు, నిత్యము ఒక బల్లెపు పోటులాగా ఉండదు ఆ బిడ్డ జీవితం. నేర్పించండి. ఇంతకుముందు మన అమ్మనాలు నేర్పించలేదేమో. ఇంట్లో ఆడబిడ్డ ఉంటే అట్టగా నేర్పించండి. ఈరోజు ప్రపంచంలో ఎంతో మంది సఫర్ అయి చచ్చిపోతున్నారు. దేన్ని బట్టి అంటే ఇంటికొచ్చిన ఆడ కూతుర్ని సరైన విధానములో పెంచక ఆ ఇంటి మీదికి పంపినటువంటి ఆ బిడ్డ వల్ల. కాలండి చరిత్ర చూసుకోండి. జరిగిన చరిత్ర కాదు, జరుగుతున్న చరిత్ర కూడా ఆలోచన చేయండి. అదే వచ్చింది. మగవాడికి కూడా చెప్పాలి, మగ బిడ్డ కూడా చెప్పాలి. ఏమనంటే నీ భార్యతో సహా నీ అత్తగారింటి వాళ్ళకి అందరి దయ నీ మీద ఉండాలిరా. నీవేదో కండలు తిరిగినోడు, కాకలు తిరిగినవాడి, మగ మహారాజు, మీసాలు మెలేసినోడి అనుకుంటున్నావు. జాగ్రత్త. మా దయ మాత్రము, దేవుడి దయ మాత్రమే కాదు, వాళ్ళ దయ కూడా ఉండాలి. మీరు ఎప్పుడన్నా డౌట్ వచ్చిందో లేదో, ఏమండి రోజు భోజనం చేసి పెట్టేది ఎవరండి? ఇంట్లో ఎవరు భోజనం చేసి పెడతారు? స్త్రీలేనా? భార్య అండి. భోజనం స్త్రీలు, ముఖ్యంగా ఇంట్లో ఇల్లాలు, ఇల్లాలు, ఇల్లాల స్థానంలో, భర్తకి ఇల్లాల స్థానంలో కోడలు, ఉన్నటువంటి ఆవిడ, కోడలు. కోడల స్థానంలో ఉన్న ఆమె, అమ్మ స్థానంలో ఉన్నటువంటి ఆమె కదా ఆడబిడ్డ. ఏమండి ఒక్కసారి ఆలోచన చేయండి. వాళ్లకు మన మీద దయ ఉందా లేదా అని చెప్పడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, దయ లేదనుకోండి, ఏం లేదు, ఉన్న వాళ్ళందరూ చంపేయాలంటే ఒక చిన్న పని చేస్తే చాలు. ఏంటో చెప్పండి? తినే దాంట్లో విషయం కలిపేసి అలా అందరూ ఒక పూట చాలు అంతే. ఒక పూట అట్లా చేసారు ఎవరైనా? అట్లా ఎవరన్నా చేశారు తల్లులారా? ఎందుకంటే వాడు ఎవడో మెసేజ్ చెప్పాడట, దాన్ని స్ఫూర్తిగా తీసుకుని వీళ్ళు పని చేస్తారని చెప్పేసి అట్లా. అందుకోసమే అంటే మీ దయ అవసరం. ఆడబిడ్డ అలా దయదలిచి తెల్లారి ఎవరు చెప్పినా చెప్పకపోయినా లేచి ఇంటిల్లిపాది కోసం కష్టపడి అసలు హెల్త్ బాగలేకపోయినా లేచేస్తారన్నా. అవునమ్మా, అట్లాంటి తల్లులు ఉన్నారు. అలాంటి వాళ్ళందరూ దయ వల్ల ఈరోజు మనం అందరం ఈ రీతిగా ఉన్నాం, మర్చిపోకండి. కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్, మనుషుల్ని మనం గుర్తిద్దాం, మనుషుల విలువను కూడా గుర్తిద్దాం. అందుకే నెక్స్ట్ టైం బాగున్నారా అంటే ఏం చెప్తారు మీరు? దేవుని దయ వలన, మీ దయ వలన బాగున్నా. నేను కూడా బాగానే ఉన్నాను, దేవుడి దయ వల్ల, మీ దయ వల్ల. చాలా ఇంపార్టెంట్ అండి.
అలవర్చుకుందాం. ఏమండి? అలవర్చుకున్న వాళ్ళు ఇంకా బలపరుచుకుందాం. ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళు. మరొక రైట్. ఆయనలో ఉన్నటువంటి మరొక గుణం చూడగలిగితే 6వ అధ్యాయం 24వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 24వ వచనం. అక్కడ అక్కడ గిద్యోను యెహోవా నామమున బలిపీఠము కట్టి దానికి యెహోవా సమాధాన కర్తయ్యను పేరు పెట్టెను. నేటి వరకు అది అబీయెజ్రీయుల ఉఫ్రాలో ఉన్నది. ఏమండి, ఇక్కడ బలిపీఠం కట్టాడు. బలిపీఠం కడుతున్నారంటే ఏం అర్థం చేసుకోవాలి చెప్పండి ఎవరైనా? అంటే బలిపీఠాలు కట్టినటువంటి వాళ్ళు మనకు అబ్రహాం గారు కనపడతారు, ఇసాక్ గారు కనపడతారు, యాకోబ్ గారు కనపడతారు. చాలా మంది బలిపీఠం కట్టినటువంటి వాళ్ళని చూస్తాం. అందుకంటే ముందు మనకు నోహ్ గారు కనపడతారు, బలిపీఠం కట్టినటువంటి పరిస్థితి. ఇలా బలిపీఠాలు కడుతున్నటువంటి వాళ్ళని చూస్తూ ఉంటాం. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి చెప్పండి? అంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమిస్తున్నారు అని అర్థం. దేవుని యందు భయం భక్తి కలిగిన వారు అని అర్థం. ఇంకా 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 అర్పించటానికి అమ్మా, అంటే మనం మెయిన్ పాయింట్ దగ్గరికి రావాలి. అదేంటంటే బలి అన్న పదం వినపడినా, ఈ బలి పీఠం అన్న పదం వినపడినా, కానుక అనేది వినపడినా మనకు గుర్తు రావాల్సింది ఏంటో తెలుసా అండి? గ్రాటిట్యూడ్, అంటే కృతజ్ఞత. కృతజ్ఞత కలిగిన వారు చేసే పని. అంటే బలి అయిపోవడానికి, బలి ఇవ్వటానికి, కోల్పోవడానికి సిద్ధపడే వాళ్ళు ఎవరంటే కృతజ్ఞత కలిగిన వారు. మీరంటే నాకు కృతజ్ఞత ఉందండి, అందుకు నేను ఎంత కోల్పోతున్నానో తండ్రికి తెలుసు, నాకు తెలుసు, మీలో కూడా కొంతమంది తెలుసు. కోల్పోతాం లేదండి? కోల్పోతారో లేదా? ఎవరికి ఐడియా లేదండి ఏం కోల్పోతాం, ఎంత కోల్పోతాం అనేది? లేదా? అసలు దేవునికి సమయాన్ని ఇస్తూ సమయాన్ని కోల్పోతాం. రోజు నిద్రపోవాల్సినంత సమయం కూడా నేను నిద్రపోవట్లేదండి. నేను నాయనా మీరు చూసుకోండి అని నా దగ్గర దేవుడు ఎదిగిస్తున్న పిల్లలకు చెప్తే చూసుకోలేరా? ఎంతమంది లేరనుకుంటున్నారు? ఉన్నారు. కానీ ఒక సగటు తండ్రికి తల్లికి ఉండే మనసు ఏముంటుందంటే బిడ్డలకు నా చేతులతోనే చేసి పెడితే నేనే తృప్తి అని. పెట్టాలి అనే మనసు ఉంటుంది. అమ్మ నాన్నలకి ఉంటుంది కదా, ఆ మనసు ఉంది నాకు. దీనికోసం చాలా కోల్పోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయండి. అది కృతజ్ఞత, మీ ఎడల నాకున్న కృతజ్ఞత. అది మీలాంటి ఆత్మీయులను దేవుడు నాకు అనుగ్రహించినందుకు ఆ దేవుడి ఎడల ఉన్న కృతజ్ఞత, మీ ఎడల ఉన్న కృతజ్ఞత కోల్పోవడానికి సిద్ధపరిచింది. ఒకటేగా నిద్ర ఒకటి పోవటం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏ టైంలో ఎక్కడెక్కడ తిరిగి వచ్చినా కూడా అవకాశం ఉందంటే మాత్రం తప్పకుండా మెద్దకు రావాలనే ఆలోచన చేస్తూ ఉంటాను. కారణం ఏంటంటే కృతజ్ఞత జీవితంలో కనబడాలి, బ్రతుకులో కనబడాలి, క్రియల్లో కనబడాలి. క్రియలు లేని విశ్వాసం మృతం. మీరంటే నాకు ఎక్కువ ప్రేమ ఉందండి, ఐ లవ్ యూ అని చెప్పి మీకోసం నేను ఏ రకమైన ఆత్మీయంగా మెలకువలు నేర్పించకపోతే ఏమైనా ప్రేమించినట్ట? కాదు కదండి. ఎవరైనా వేరే వాళ్ళని మా ఆన్లైన్లో మాట్లాడదు రండి అని పిలిస్తే, లేదా మా మధ్యకు పరిచయం చేయడానికి రండి అని పిలిస్తే వాళ్ళు చాలా భయపడతారండి. తెలుసా మీకు? వాళ్ళు చాలా భయపడతారు. ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకో తెలుసా? వాళ్ళను అంతగా కాన్సన్ట్రేటెడ్గా ఒక తీవ్రవాదుల్లాగా దేవుడిలో ఆలోచింపజేస్తూ పెంచుతూ వస్తున్నారు. ఈ మధ్య మాట్లాడాలంటే అంత సులభం కాదు అన్నటువంటి విషయం. కొత్తగా ఎవరైనా ఆన్లైన్కి వచ్చిన వాళ్ళని అడుగుతూ ఉంటాను, వెళ్ళండి అని చెప్పి, ఎట్లా ఉన్నారు మా వాళ్ళు, ఎట్లా అనిపించింది మీకు వాళ్ళ స్టాండర్డ్స్ అని అంటే మామూలుగా లేరండి అని చెప్తారు. మంచిది, మనం అతిశయించగా కృతజ్ఞత కలిగి బతుకుదాం. మంచిది. అందరం గమనించాల్సిన విషయం ఏంటంటే బలిపీఠం కట్టించేటట
ఏమండి, కృతజ్ఞతకు గుర్తు కోల్పోవటమేనండి. కోల్పోవటానికి సిద్ధపడటం కృతజ్ఞత. దేవుడు బిడ్డల్నిచ్చినందుకు కృతజ్ఞతగా, ఆ దేవుడి మీద కృతజ్ఞతగా, బిడ్డల మీద కృతజ్ఞతగా ఎంత కోల్పోతాం మనం? ఎంత కోల్పోతాం? ఎంతో కోల్పోతాం. అలా కోల్పోవడానికి సిద్ధపడ్డమే కృతజ్ఞత. మీరు ఏ రీతిగా దేవుడికి కృతజ్ఞత చెల్లిస్తున్నారు? ఏ రీతిగా మీకోసం పాటుపడుతున్న వ్యక్తుల కోసం కృతజ్ఞత కలిగి ఉన్నారు అనేది మనం ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఏమండి? రైట్, ఇదొక గుణం ఆయనలో కనబడేది. తర్వాత 27వ వచనం, ఇదే న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 27వ వచనం చూడండి, చదవండి. దాన్ని చదివిన తర్వాత మీకు ఏమర్థమైంది చెప్పండి. కాబట్టి గిద్యోనును తన పనివారిలో 10 మందిని తీసుకొని వచ్చి యెహోవా తనతో చెప్పినట్లు చేసెను. అతడు చాలక్క, దేవుడు ఇక్కడ గిద్యోను గారిలో నుంచి ఉన్నటువంటి మరొక గుణం ఏంటంటే, ఆయన ఏం చేశాడటండి? దేవుడు చెప్పినట్లు దేవుడు తనతో చెప్పినట్లు చేశాను. దీన్ని ఏమంటారు? లోబడటం. కృతజ్ఞత. ఇంకా చెప్పాలంటే విధేయత అని అంటారు. విధేయత అని అంటారు. సో విధేయత అంటే మాట వినటం. ఇప్పుడు సమస్య అంతా ఎక్కడ ఉందండి? సమస్య అంతా ఎక్కడ ఉంది? వినకపోవడమేనా సమస్య? నాకు ఎప్పుడన్నా కానీ నేను ఎట్లా ఆలోచన చేస్తూ ఉంటానో చూడండి, నా పిల్లలు నా మాట వినకుండా బాగా అడ్డం తిరిగారంటే నాకు ఒక్కటే అనిపిస్తుంది. ఏమన్నా తెలుసా అండి, నేనెంత దేవుడికి విధేయత లేకుండా బతికానో నాకు గుర్తు చేయటానికి ఏమైనా ఇలాంటివైనా తెప్పిస్తూ ఉంటాడా దేవుడు అనిపిస్తూ ఉంటుంది నాకు. ఎందుకంటే నీవు విత్తినదే నీకు జరుగుతుందనే మాట ఉంది. అలాగని అన్ని విషయాల్లో కాదని మళ్ళీ చెప్తున్నా, ఉన్నతంగా పెంచిన వాళ్ళు కూడా అడ్డం తిరిగినటువంటి సందర్భాలు ఉంటాయి కాదు, కానీ సర్వసాధారణంగా అది పాజిటివిటీ, మంచి పాజిటివ్ కోణం అది. నాకు నా పిల్లలు విధేయత చూపించట్లేదంటే నేను ఒక బిడ్డగా నా తండ్రికి, నా పెద్దవాళ్ళకి నేను ఏం విధేయత చూపిస్తున్నాను అనేది ఖచ్చితంగా నేను పరిశీలన చేసుకుంటా. వాళ్ళని బ్లేమ్ చేయటం కాదు, వాళ్ళ మీద నిందమోపటం కాదు. నిందమోపటం అనిసేపానండి. ఆత్మస్థుతి పరనింద అని అంటారు. ఆత్మస్థుతి అంటే మనల్ని మనం సమర్థించుకుంటాం, ఎదుటి వాళ్ళని విమర్శిస్తాం. అది పెద్ద విషయం కాదు, దాన్ని రివర్స్ చేసుకోవాలి, అప్పుడు బాగుపడతాం. ఏమిటది? పరస్థుతి ఆత్మనింద. అంటే మనల్ని మనం ఎప్పుడైతే విమర్శ చేసుకుంటామో, మనల్ని మనం ఎప్పుడైతే పరీక్ష చేసుకుంటామో అప్పుడు బాగుపడతాం. మనల్ని మనమే విమర్శించుకునే తీర్పు పొందకపోదు అని కూడా అంటాడు కదా దేవుడు. కనుక విధేయత చాలా ప్రధానమైంది. విశ్వాస వీరులందరిలో పొట్టొచ్చినట్టు పుష్కలంగా కనపడేది విధేయత. ఈరోజు మనకంత ఆ విధేయత ఏమాత్రం ఉంది చెప్పండి, ఆలోచన. ఒక విశ్వాసులుగా కుటుంబంలో మన మీద దయ చూపిస్తున్న పెద్దలు ఎంతోమంది ఉన్నారు, సంఘంలో ఉన్నారు. వాళ్ళ ఎడల ప్లస్ దేవుని ఎడల ఎటువంటి కృతజ్ఞతను, ఎటువంటి విధేయతను చూపించగలుగుతున్నాం అనేది చాలా ప్రధానమైనది. సమస్య ఏంటంటే, ఒక మనిషి దహన బలులైనా అర్పించడానికి సిద్ధపడుతున్నాడు కానీ మాట మాత్రం వినట్లేదట. ఏ పేరెంట్ వచ్చి కంప్లైంట్ చేసిన పిల్లల కోసం చెప్పే ఒక కామన్ మాట ఏంటో తెలుసండి? సార్, మా పిల్లలు మా మాట వినట్లేదు, మా మాట వినట్లేదు, మా మాట వినట్లేదు. ఏం కోరుకుంటారా అమ్మ నాన్నలు? నాకు ఏ కోరిక లేదు మీ మీద, పిల్లల మీద, వాళ్ళ మీద నాకు ఏ కోరిక లేదు, చెప్పిన మాట వింటే చాలు అనేవాళ్ళు ఉన్నారా లేదా అమ్మ నాన్నలు? వేరేదొద్దు, అదొక్కటి చేస్తే చాలు. నువ్వేం చేయొద్దు నాయన, కొండల్ని పిండి చేయాల్సిన పని లేదు, అడిగిపోయి కట్టలు కొట్టుకుని రావాల్సినటువంటి పని లేదు, కానీ మాటినరా బాబు, మాటిన తల్లి అని చెప్తూ ఉంటారు చూసారా. అది ఒక పరాక్రమం కలిగిన బలాఢ్యుడికే ఏమైపోయిందంటే దేవుడు చెప్పినట్లు చేశాడట. యెహోవా తనకు ఆజ్ఞాపించినట్లు యావత్తూ చేశాడట. నోహు గారు ఇలా వీళ్ళందరూ కూడా రాత్రి కల్లోకి వచ్చి చెప్పినటువంటి మాట ఏంటి?
ఏదో నీ కొడుకు పుట్టినరోజు సందర్భంగా అందరికి చాక్లెట్లు పంచండి కాదు. నీ నీ కుమారుని బలి కొడుకును నువ్వే బంధించి బలిపీఠం మీద పెట్టి నువ్వే కత్తెత్తి చంపి పడేయాలి అనే మాట చెబితే తెల్లారి లేచి వెళ్ళిపోయాడు ఏంటండి ఆయన? ఏం ఆలోచన చేయడా? ఒక్కసారి శాసనం బయట నుంచి పైనుంచి దేవుడి దగ్గర నుంచి బయలుదేరితే ఇంకా నా ఈగోలన్నీ పక్కన పెట్టాలి. ఆయన ఆజ్ఞను నేను నా స్వాభిప్రాయం కంటే ఎక్కువగా తీసుకున్నానని యోబు గారు అంటారే, అది మనకు చాలా చాలా శిరోధార్యం. గిద్యోను గారిలో ఎన్ని గుణాలు చూసాం మనం? విధేయత చూసాం, కృతజ్ఞత చూసాం, అణకువ చూసాం. అణకువ, చిత్తము నా ఏలినవాడా అన్న అణకువ, అట్టి పరాక్రమశాలలో, అట్టి విమోచకుడిలో, అట్టి రక్షకుడిలో, అట్టి న్యాయాధిపతిలో చూడగలిగి. కాబట్టి ఎదురు తిరగటం ఎంతసేపు పని, అవిధేయతతో ఉండటం ఎంతసేపు రండి. ఇవి మనం నేర్చుకోవాల్సి. విశ్వాస వీరులు అంటే ఈ గుణాలు కలిగిన వాళ్ళు, అణకువ కలిగిన వాళ్ళు, కృతజ్ఞత కలిగినటువంటి వాళ్ళు, విధేయత కలిగినటువంటి వాళ్ళు అనేది మనము మర్చిపోకూడదు. ఇది గిద్యోను గారిలో నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి శ్రేష్ఠ గుణం. తదుపరి మరొక విశ్వాస వీరుడు ఎవరున్నారండి గిద్యోను గారి తర్వాత? హెబ్రీ పత్రికలో గిద్యోను గారి తర్వాత ఉన్నటువంటి 11వ అధ్యాయం 32వ వచనంలో ఉన్న మరొక వ్యక్తి పేరు ఏం పేరు చూడండి. చెప్తా అనుకుంటాను. చూద్దాం అమ్మా, వెళ్ళిపోదాం అమ్మా అక్కడికి. బారాకునండి. వెరీ గుడ్ అమ్మా. గిద్యోను, బారాకు అంటారు కదా. సో ఈ బారాక్ గారి కోసం కొంచెం హోంవర్క్ చేసుకొని రండి. రేపు వచ్చేటప్పుడు బారాక్ గారి కోసం నేర్చుకుందాం. ఏమండి, ఈ బారాక్ గారు ఎవరో ఏంటో, ఆయనలో ఉన్నటువంటి విశ్వాస వీర గుణం ఏంటో అన్నిటి గురించి మనం నేర్చుకొని ఇంకా ఆయనలో నుంచి కూడా స్ఫూర్తివంతమైనటువంటి లక్షణాలు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పటివరకు విన్నటువంటి గిద్యోను గారి కోసం ఉన్నటువంటి పాఠంలో మీకు ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి అడగండి.